హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ అరంకర్ ఆర్క్ పార్ట్ 4 అయితే మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ వీడియో షార్ట్గా ఉందని చెప్పి తిట్టుకోకండి. యాక్చువల్గా నేను 50 minutes రన్ టైంతో ఉండే ఒక లాంగ్ వీడియో చేశాను. బట్ కాపీరైట్ క్లెయిమ్స్ పడడం వల్ల దాన్ని రీఎడిట్ చేసే టైం అనేది నాకు దొరకలేదు. అండ్ నేను ఈ గ్యాప్లో గింటామా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి దాన్ని అప్లోడ్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ దానికి కూడా కాపీరైట్ పడింది. అసలు ఏంద్రే ఈ కర్మ అనుకున్నా. అండ్ వెంటనే మాన్స్టర్ యానిమే అప్లోడ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యా. బట్ అన్ఫార్చునేట్లీ ఎపిసోడ్ 5 మాత్రమే ఎడిటింగ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎపిసోడ్ 6కి వాయిస్ ఓవర్ రెడీగా ఉంది. ఒకవేళ ఎడిటింగ్ కంప్లీట్ చేసి ఫ్యూచర్లో రిలీజ్ చేద్దామని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసిన. ఇంకా కనీసం టొమడాచి గేమ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ 2 episodes రెడీగా ఉంది. దాన్ని అప్లోడ్ చేద్దామని చెప్పి అది కూడా ఆలోచన వచ్చా. బట్ లాస్ట్ బ్లీచ్ వీడియో అప్లోడ్ చేసి ఇప్పటికి 3 days అవుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ రోజు ఎలాగైనా అప్లోడ్ చేయాలన్నట్లు నేను చేసింది ఆ 50 minutes వీడియోలో నుంచి ఫస్ట్ 15 minutes ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఎన్ని ఎపిసోడ్స్ కవర్ చేస్తానో టైటిల్లో మెన్షన్ చేస్తాను, చూసుకోండి. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన ఐజన్ ఓకే నువ్వు అక్కడ ఏం చేసావో నీ 20 మంది బ్రదర్స్కి చూపించడంతో ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఉలక్రా కూడా తన కంట్లో నుంచి తన ఒక ఐబాల్ని బయటికి తీసి వెంటనే ఆ ఐబాల్ని డిస్ట్రాయ్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఒక విజువల్ రిఫ్లెక్షన్ అయితే వాళ్ళందరికీ కనపడుతుంది. అండ్ అక్కడ మన ఉలక్రా గడు ఇంకా యామిగడ్ చేసిన విధ్వంసం అండ్ ఎలా ఇచ్చుకోగాడు అంత ఈజీగా ఓడిపోవడం ఇదంతా కూడా వాళ్ళు కళ్ళకు కట్టినట్లు చూస్తుంటారు. ఇంకప్పుడే ఉలక్రా గడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, యాక్చువల్గా మీరు అనుకున్నట్లు వానిలో పవర్ ఉంది, బట్ వాడు ఒక వర్త్లెస్ కిల్లింగ్ పర్సన్ అనిపించి నేను అందుకని వాడిని చంపలేదండంతో ఇంకప్పుడే పక్కన ఉండే మన గ్రిమ్జావ్ గడు ఓ షెట్ నువ్వు ఇంత సాఫ్ట్ పర్సన్ అనుకోలేదు, ఒకవేళ నేనే నీ పొజిషన్లో ఉంటే వాడిని సింగిల్ స్ట్రైక్తో చంపేస్తానండంతో ఇంకా మన ఉలక్రా గడు కూడా పంపించినది నిన్ను కాదండంతో ఇంకా మన గ్రిమ్జావ్ గడు కూడా ఆల్ రైట్ బ్రదర్ నేను కూడా అదే అంటాను, పంపించినది నిన్ను, అది కూడా నీకు ఆర్డర్స్ ఉన్నాయి వాడిని చంపేమని, అసలు నువ్వు ఎందుకని వాడిని చంపలేదు, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఖాళీగా ఊపుకుంటూ వచ్చి వాడొక అన్లెస్ వర్త్లెస్ పర్సన్ అని చెప్పి సొల్లు మాట్లాడుతున్నావు అని చెప్పి గ్రిమ్జావ్ అనడంతో ఇంకా ఆ మాటల కోపం తెచ్చుకున్న యామిగడు అరే అక్కడ ఏం జరిగిందో నువ్వు కనపడలేదా అండ్ ఆ పిల్లోని మేము కూడా చంపేద్దామని అనుకున్నాం, బట్ సడన్ గా అక్కడికి ఇంకొక 2 persons వచ్చారు, సో అందుకని మేము రిటర్న్ రావాల్సి వచ్చింది అనడంతో ఇంకా మన గ్రిమ్జావ్ గడు కూడా అయినా సరే ఒకవేళ నేను కానీ మీ పొజిషన్లో ఉంటే ఆ 2 bugs-ను కూడా ఒక్కటేసారి నలిపి పారేసేవాడిని, అయినా సరే మీరు కేవలం చేతకన్నా నా కొడుకుల మాదిరి రిటర్న్ వచ్చారు, అది మీకే సిగ్గుగా లేదా అనడంతో ఇంకప్పుడే ఉలక్రా గడు కూడా యాక్చువల్గా ఇదంతా మా తప్పే నేను ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు మన లార్డ్ ఐజన్ సార్ చెప్పినట్లు ఆ పిల్లోనికి ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉంది, పవర్ ఉంది, ఇమ్మెన్స్ ఎనర్జీ ఉంది, కానీ తన పవర్స్ అనేటివి ఇప్పుడు అన్స్టేబుల్గా ఉన్నాయి, సో అందుకని ఆ పిల్లోని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం తలుచుకుంటే కిల్ చేసేయచ్చు అండ్ వాడు మనకి ఫ్యూచర్లో 80% కూడా హాని కలిగించలేడు అనడంతో ఇంకా గ్రిమ్జావ్ గడు కూడా అవునా అట్లయితే నువ్వు ప్రామిస్ చేసి చెప్పగలవా ఫ్యూచర్లో ఒకవేళ వాడు వాడి పవర్స్ని స్టేబుల్ చేస్తే అప్పుడేం చేస్తావు అనడంతో ఇంకా అప్పుడే ఉలక్రా గడు ఒకవేళ వాడు అలా చేసినా సరే వాని బాధ్యత నేను తీసుకుంటాను లార్డ్ ఐజన్ సార్, వాడు మన ప్లాన్ కట్టు రాకుండా నేను చూసుకుంటాను అనడంతో ఇంకా లార్డ్ ఐజన్ కూడా ఓకే ఉలక్రా నేను నిన్ను నమ్ముతున్నా, ఆ ఇచ్చుకు కాని బాధ్యత నీది అంటాడు. ఇంకా మన ఉలక్రా గడు కూడా థ్యాంక్ యూ లార్డ్ ఐజన్ సార్ అంటే పక్కనుండి మన గ్రిమ్జావ్ గడు మాత్రం పొల్లు కొరుకుతూ ఉంటాడు, షట్ చెత్తనా కొడుకు అనుకుంటాడు తన మనసులో. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే మనకి వరల్డ్ ఆఫ్ లివింగ్ లో ఇచ్చుకో గని రూమ్ అని చూపిస్తారు. ఇంకప్పుడే మన ఇచ్చుకో గడు తన గ్యాంగ్ అంతటిని కూడా సరే కానీ మీరేం చేస్తున్నారు ఇంతవరకు ఇంకా సోల్ సొసైటీకి రిటర్న్ వెళ్ళరా అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళంతా కూడా లేదు మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడికి వచ్చిండేదే ఆ అరంకర్స్ని డిఫీట్ చేయడం కోసం, సో వాటిని డిఫీట్ చేసేంత వరకు మేము ఎక్కడికి వెళ్ళమండంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగడు ఒరే ఒకవేళ మీరు అలా వెళ్ళకుంటే మీరంతా ఎక్కడ ఉంటారండంతో ఇంకా అప్పుడే అందరూ కూడా మీ ఇంట్లోనే అంటారు. ఇంకా మన ఇచ్చుకోగడు అరే అంత సీనే లేదో మర్యాదగా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటంతో ఇంకా అప్పుడే మన రంగకు పాప కమాన్ ఇచ్చుకో ప్లీజ్ కనీసం నన్నైనా ఉంచుకొని కావాలంటే నేను కొన్ని చూపిస్తానని చెప్పి షర్ట్ ఇప్పిపోతూ ఉంటే ఇంకా మన ఇచ్చుకోగడు ఏ కూల్ కూల్ నాకు అట్లాంటివి చూపిద్దు, మీరు ఎన్ని తలుచుకున్నా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనడంతో ఇంకప్పుడే రంగకు పాప సరేలే ఒకవేళ షర్ట్ కాకుంటే కనీసం ఈ స్కర్ట్ అయినా తీస్తారని చెప్పి స్కర్ట్ తీయబోతుంటే ఇంకా మన ఇచ్చుకోగడు వెంటనే నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఇలా ఎంతసేపు అని కళ్ళు మూసుకోవాలని చెప్పి మనోడు అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వెనక నుంచి రుకే పాప అరే చెత్త నా కొడుక నువ్వు కళ్ళాడు మూసుకున్నావురా గుడ్లకు మాదిరి కళ్ళు వేసుకొని చూసుకుంటా మళ్ళీ తొక్కలో సొల్లంతా వాగుతున్నావు అనడంతో ఇంకా మన ఇచ్చుకోగడు కూడా ఆల్ రైట్ ఏదేమైనా సరే మీరు ఎవరు కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనడంతో ఇంకా అలా అందరూ బయటకు వస్తారు. ఇంకా అప్పుడే మన రంగకుకి ఓ రిహిమ్ యొక్క అపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తారు తను ఉండడానికి. ఇంకా మన రంగకు
రెంగకు పాప కూడా ఓ ఒరిహిమేనా నాకు తెలుసా అమ్మాయి, ఓకే నేను తనతో ఉండడానికి రెడీగా ఉంటాను అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకో కానీ పక్కన ఉంటే కానిగాడు ఏంటి రెంగకు పాప ఒరిహిమే ఇద్దరు కూడా ఒకటే రూమ్ లో ఉన్నారా, ఇది కదరా నాకు కావాల్సినది. అప్పుడు వీళ్ళిద్దరూ స్నానం చేస్తున్నప్పుడు నేను కొన్ని అందాలని చూడొచ్చు, నేను కూడా రెంగకు పాపతో ఒరిహిమే వాళ్ళ ఇంట్లోకి వెళ్తానని చెప్పి కేకలేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే రెంగకు పాప మళ్ళీ వాడిని మొగం పగలగొట్టి ఓకే నేను వెళ్ళొస్తా, మీరేమంటారు కెప్టెన్ ఇట్స్గయ్య, మీరు కూడా మాతో పాటు వస్తారా అనడంతో ఇంకా మన ఇట్స్గయ్య గారు కూడా రాత్రికి వచ్చి చెప్తానంటాడు. ఇంకా నెక్స్ట్ మన ఇకాకు గాడు యమకూచి గాడు మీరిద్దరు ఎక్కడుంటారా అని అడిగితే ఇంకా వానాలిద్దరు తొక్కలో, మాకు ఎటువంటి ఇల్లు కూడా అవసరం లేదు, ఇంత పెద్ద ప్రపంచంలో మేము నడుస్తూనే ఉంటాం, మాకు నచ్చిన చోట బతుకుతాం, మాకు ఎవరి దిక్కు అవసరం లేదన్నట్లు ఇద్దరు దెంకొని పోతారు. ఇంకా మన రంజీ గారు కూడా ఆల్వేస్ ఉరహర షాప్కి అయితే వెళ్తాడు నేను అక్కడ ఉంటానని. ఇంకా మన రుకే పాప ఓకే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అనడంతో ఇంకా మన రుకే పాప ఇంకెక్కడ నీ ఇల్లు ఉంది కదా అని చెప్పి వెంటనే ఇంట్లోకి పరిగెత్తాలని ట్రై చేస్తుంది. ఇంకా తన వెనకలే వస్తే ముందు మాత్రం సిచ్యువేషన్స్ లేవే, మా ఫ్యామిలీ వాళ్ళకి నా గురించి పూర్తిగా తెలిసిపోయింది అన్నట్లు వాగుతూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మన ఇకాకు గాడు ఇంకా యమకోచి గాడు వెళ్తూ ఉంటే అప్పుడే మన ఇకాకు గానికి ఏదో హాలోన్ సెన్స్ చేసినట్లు అనిపిస్తుంది. ఇంకా అప్పుడే అదే విషయం ఇకాకుకు చెప్తే కూల్ రా, మనం ఇక్కడికి వచ్చినది పెద్ద విషయాలని క్లియర్ చేయడానికి, ఈ తొక్కలో హాలోస్ని క్లియర్ చేయడానికి ఆల్రెడీ సోల్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఒక సోల్ రిపర్ని అటెండ్ చేశారులే, నువ్వు దాన్ని పట్టించుకోద్దు అంటాడు. బట్ మన ఇకాకు గానికి ఇది కొంచెం తేడాగా ఉందని అట్లా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి తట్స్కి పాపని చూపిస్తారనమాట. అండ్ తట్స్కి పాపకి ఈ మధ్య కాలంలో మన ఇచ్చుకోగాడు సోల్ రిపర్గా మారడం అండ్ హాలోస్ కనపడడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అలాగే ఈ రోజు రుకియా రావడం అండ్ వెంటనే ఇచ్చుకోగాని బాడీ నుంచి తన సోల్ రిపర్ ఫామ్ తీసుకొని వెళ్ళడం ఇదంతటిని కూడా గుర్తు తెచ్చుకొని అసలు ఇదంతా నిజమా కల నాకు ఎందుకని అర్థం కావడం లేదు, అసలు నాకు ఏం జరుగుతుంది అనే ఒక డైలమాలో మన తట్స్కి పాప అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మన ఒరిహిమే కూడా తనకు జరిగిన అన్ని విషయాలు కూడా తన బ్రదర్ ఫోటో చూస్తూ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే ఇచ్చుకోకి ఇంకా రుకియాకి ఏదో రిలేషన్ ఉందన్నట్లు మన ఒరిహిమే పాప బాధపడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మన చాదిగాడు కూడా హీల్ అవుతూ ఉంటాడు ఒరిహిమే యొక్క ఫేరీస్ వల్ల. అండ్ నెక్స్ట్ సీన్లో మన మిజూరియా గాడు ఇంకా కైగో గాడు ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ మన ఇకాకు గాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మన మిజూరియా గాడు దీన్ని ఏం పెద్ద పట్టించుకోడు కానీ అప్పుడే కైగో గానికి ఏదో శబ్దం వచ్చి ఆకాశంలో చూస్తే అక్కడ మనోనికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, ఆకాశంలో వానికి ఒక హాలో కనపడుతుంది. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి తనకేం అర్థం కాదు ఇదేందిరా అని. ఇంకా అలా వీళ్ళందరూ కూడా రిలాక్స్ అవుతూ వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయి నుంచి అప్పుడే ఆకాశంలో నుంచి ఒక చిన్న స్క్రాచెస్ అయితే పడతాయి. అండ్ ఆ స్క్రాచెస్లో నుంచి మన గ్రిమ్జా కూడా మనకు కనపడతాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి ఇచ్చుకో హౌస్ చూపిస్తారు. ఇంకా అప్పుడే రుకే వాళ్ళకి ఒక సాడ్ ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి నా దగ్గర ఇప్పుడు తినడానికి కూడా డబ్బులు లేవడంతో ఇంకా మాట్లాడిన మన యువి పాప ఇంకా ఇషిన్ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసి వెంటనే మన ఇషిన్ గారు తన భార్యతకి వెళ్ళి చూసావో బంగారు కొండ ఇప్పుడు మనకి ఇద్దరు కూతుర్లు కాదు ముగ్గురు, ఇప్పటి నుంచి రుకే మన ఇంట్లోనే ఉంటుందని చెప్పి తన భార్య ఫోటోని చూసి మాట్లాడుతూ ఉంటే ఇంకా దాన్ని చూసిన ఇచ్చుకోగాడు ఇంకా రుకే మీనాయనేంద్ర ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటారు. బట్ మన కారిన్ పాపకు మాత్రం మన రుకేని చూస్తే ఏదో తేడా కొడుతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే ఆకాశంలో ఇంకొక పగులను చూపిస్తారు. అండ్ ఇంకొంతమంది అరంకార్స్ కూడా ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్ లెక్క ఎంటర్ అవడం మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే మన ఒరిహిమే రూమ్ తాకైతే రెంగకు పాప వస్తుంది. ఇంకా మన ఒరిహిమేకి ఏం చేయాలో అని అర్థమయ్యే ఈ గ్యాప్ లోనే రెంగకు పాప ఇంట్లోకి వచ్చి నన్ను ఇంట్లోకి పిలుచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకా మన ఒరిహిమే కూడా చేసేదేం లేక వెంటనే తనని ఇన్వైట్ చేస్తుంది. ఇంకా అలా రెంగకు పాప స్నానం చేస్తూ ఉంటే మన ఒరిహిమే మాత్రం బయట దేని గురించినో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిన రెంగుకు అప్పుడే మన ఒరిహిమేని పిలిచి నీకేమన్నా ఆలోచనలు ఉంటే ఫీల్ ఫ్రీ, నువ్వు ఎటువంటి థాట్స్ అయినా సరే నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు, నువ్వు అలా ఉంటే చూడలేకపోతున్నాను అనడంతో ఇంకా అప్పుడే ఒరిహిమే కూడా నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకరి పక్కనే ఉండాలి అండ్ వాళ్ళకే సాయం చేయాలి, నా జీవితాన్ని కూడా వాళ్ళ కోసమే గడపాలనుకున్నాను అండ్ ఆ వ్యక్తి ఇచ్చుకో అండ్ ట్రైన్ సిచ్యువేషన్లో ఇన్నాళ్ళ నుంచి మేము అలా ఉన్నా బట్ ఎందుకో రీసెంట్ సిచ్యువేషన్స్లో నేను తనకు సరిగ్గా హెల్ప్ చేయలేకనో లేదంటే తను నన్ను సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేదని బ్లేమ్తోనో తను ఎందుకో డిప్రెస్గా ఉన్నాడు అండ్ నేను తనని బయటికి ఆ డిప్రెషన్ నుంచి తీసుకొని రావాలని చెప్పి ఎంతగానో ట్రై చేశా బట్ అది నా వల్ల కుదరలేదు. బట్ ఎప్పుడైతే రుకే వచ్చిందో తను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రికవర్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు ఉండే ఇచ్చుకోలాగా మారిపోయాడు. నాకు తెలిసినంత వరకు బహుశా నాకే ఎలాంటి ఫీలింగ్స్ ఇచ్చుకో మీద ఉన్నాయో బహుశా ఇచ్చుకో కూడా రుకియా మీద అట్లాంటి ఫీలింగ్సే ఉన్నాయి అనుకుంటా. అందుకనే నాకు కొన్నిసార్లు రుకియాని చూస్తుంటే జెలస్గా ఉంటుంది అనడంతో ఇంకా ఆ మాటలైన మన రెంగుకు బాబుకి ఒరిహిమే యొక్క ఫీలింగ్స్ అండర్స్టాండ్ అయ్యి వెంటనే వచ్చి ఒరిహిమే నాకు చేసుకొని తనకు వెంటనే నవ్వు తెప్పించుకుంటా. యాక్చువల్గా ఇప్పుడు నువ్వు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నావో అది ఇంకా నీకు టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నీకు తోచిందంతా కూడా నువ్వు చేస్తున్నావు ఇచ్చుకో కోసం, అది నీ వే ఆఫ్ లవ్ని అయితే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. అలాగే
రుకియాకి కూడా ఇచ్చుకో మీద లవ్ ఉంటే తను వే ఆఫ్ తను కూడా లవ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీ ఇద్దరిలో తనని లవ్ చేయడం గొప్ప కాదు, అండ్ మీ ఇద్దరిలో ఇచ్చుకో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీరు ఫ్యూచర్లో వెయిట్ చేయాలి. అండ్ నువ్వు ఎప్పుడు కూడా తనని చూసి జలస్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది మన ఇచ్చుకోగా డిసైడ్ అవుతాడు. అది కూడా కాలం ముందుకు వెళ్ళే కొద్దీ తనే తెలుసుకుంటాడు. ఎవరి లవ్ పర్ఫెక్ట్ తనకు అనిపిస్తే అప్పుడు తను వాళ్ళని ఎంచుకుంటాడు. అండ్ మీరు కూడా తన యొక్క లవ్ని అయితే రెస్పెక్ట్ చేయాలి అనడంతో ఇంకా రెంగకు పాపు చెప్పిండే ఈ కైన్ వర్డ్స్ మన ఒరిహిమేకి చాలా బాగా నచ్చి వెంటనే మోటివేట్ అయిపోయి అవును కదా ఇది కూడా కరెక్ట్ అన్నట్లు మోటివేషన్ తెచ్చుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్లో మనకి గ్రిమ్ జోన్ అయితే చూపిస్తారు. మనోడు ఓ బిల్డింగ్ మీద కూర్చొని ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మనంతాకి మిగిలిండే అరంకర్స్ అయితే కొన్ని వస్తాయి. ఇంకా వాళ్ళని చూసాను మన గ్రిమ్ జో గారు కూడా వచ్చారా మీకోసమే వెయిటింగ్ అనడంతో ఇంకా అనాయలు కూడా సరే కానీ ఎంతమందిని సెండ్ చేసేవడంతో ఇంకా గ్రిమ్ జో గారు కూడా ఒకడు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు. సో అందుకనే వెయిట్ చేస్తా. ఇప్పుడు మీరందరూ కూడా మీ యొక్క స్పిరిచువల్ పవర్ని అయితే అన్ని వైపుల నుంచి కూడా పంపించండి. అండ్ ఎక్కడైతే మీకు ఆ యొక్క హై స్పిరిచువల్ ఎనర్జీ సెన్స్ చేస్తారో వెంటనే వెళ్ళి వాళ్ళని డిస్ట్రాయ్ చేయండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కరిని కూడా వదిలిపెట్టకండి, ప్రతి ఒక్కరిని చంపి పారేయండి. గుర్తుంది కదా అనడంతో ఇంకా వెంటనే ఆ అరంకర్స్ అంతా కూడా ఓకే బాస్ గుర్తుంది అంటారు. అండ్ ఇక్కడ అరంకర్స్ పేరు చెప్తాను, ఫ్యూచర్లో ఒకవేళ పేరు తప్పుగా పలికినా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అరంకర్, డీరాయ్, షాలాంగ్, ఎరోడ్, ఇల్ఫోర్ట్, నకీమ్ ఇంకా వాళ్ళందరూ కూడా మనోళ్ళందరి యొక్క స్పిరిట్ ఎనర్జీని అయితే సెండ్ చేస్తారు. ఇంకా అప్పుడే అనాయిలందరికీ కూడా మనోళ్ళందరూ ఉండే లొకేషన్ తెలుస్తుంది. బట్ అందరూ కూడా దిక్కులుగా ఉన్నారనడంతో ఇంకా వెంటనే క్రిమ్జో కూడా ఓకే వాళ్ళు ఉన్నట్లుగానే మనం కూడా వెళ్దాం, ప్రతి ఒక్కరి తాకి వెళ్ళండి అండ్ మీరు ఏం చేయాలో గుర్తుంది కదా చంపి పారేయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా మన ఇచ్చుకో గ్యాంగ్ అందరినీ కూడా వేటాడడానికి అయితే బయలుదేరుతారు. అండ్ ఇంకొక సైడ్ మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా ఈ అరంకర్స్ని అయితే సెన్స్ చేస్తారనమాట. అండ్ మన సోల్ రీపర్స్ గ్యాంగ్తో పాటు మన ఇచ్చుకో కూడా ఆ స్పిరిచువల్ ప్రెజర్ని అయితే సెండ్ చేస్తాడు. అండ్ వెంటనే రుకియాని అడుగుతామంట ఇంతకు ముందర ఏ అరంకర్స్ వచ్చారో వాళ్ళ మాదిరే ఉంది అనడంతో ఇంకా రుకియా కూడా అవును నేను కూడా దాన్ని ఫీల్ అవుతున్నాను, అందరికీ అలర్ట్ ఇప్పుడే పంపిస్తానని చెప్పి ఒక్కసారిగా తన మొబైల్ ఓపెన్ చేసి ఎటు సైడ్ నుంచి అరంకర్స్ వస్తున్నాయని చెప్పి చెక్ చేస్తుంది. బట్ అప్పుడే రుకియాకి తెలుస్తుంది అనమాట ఆ అరంకర్స్ మొత్తం ఈ టౌన్ చుట్టుపక్కల ఆల్రౌండ్ సరౌండ్ చేశాయని. అండ్ అవి వెళ్తుండే ప్రతి ఒక్క రూట్ దగ్గర కూడా హై స్పిరిచువల్ ఎనర్జీ ఉండే ఎవరో ఒకరు ఉన్నారని. ఇంకా ఆ మాటలను ఇచ్చుకోగానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే మనకు కూడా ఆ అరంకర్స్ ఎవరిని టార్గెట్ చేశారో తెలుస్తుంది. చాద్ని, ఇంకా మన తట్స్కిని, కైగో గారిని, ఇన్ఫాక్ట్ ఎవరైతే ఇచ్చుగో వల్ల వాళ్ళ యొక్క హై స్పిరిచువల్ ప్రెజర్ని అయితే పెంచుకున్నారో మొత్తం వాళ్ళ అందరినీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఆ అరంకర్స్ అయితే వెళ్తున్నాయి. ఇంకా మనకు నెక్స్ట్ సీన్లో వెంటనే ఇకాకోని ఇంకా యమకోచికాని అయితే చూపిస్తారు. అండ్ వాళ్ళిద్దరూ వెంటనే సోల్ రిపర్స్గా మారి ఆ అరంకర్స్ని ఎదుర్కోవడానికి వెళ్తారు. అండ్ ఇంకొక సైడ్ మన ఇట్స్గయ్య కూడా వెంటనే ఒక పిల్లి వేసుకుని తన గీకై బాడీని జాగ్రత్తగా ఉండమని చెప్పి మనోడు కూడా ఫైట్కి అయితే రెడీ అవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మట్సుమోటో కూడా అతని దాకా వస్తుంది. ఇంకా అప్పుడే మన ఇట్స్గయ్య వీళ్ళ మీద అటాక్ చేద్దాం అనుకునే ఈ గ్యాప్ లో వెంటనే ఒక అరంకర్ మన ఇట్స్గయ్యని బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. లాస్ట్ సెకండ్ లో మనోడు డాట్ చేస్తాడు. ఇంకప్పుడే అరంకర్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటా నేనే అరంకర్ 11, ఇంకా నా పేరే శ్యామ్లాంగ్ అంటాడు. ఇంకా మన ఇట్స్గయ్య కూడా నేనే స్క్వాడ్ 10 కెప్టెన్ అండి ఇట్స్గయ్య అంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన రెంగకు పాప మీద కూడా ఒక అరంకర్ అయితే అటాక్ చేస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మనకు చాద్గాని చూపిస్తారు. ఇంకా మన చాద్గాని హ్యాండ్ కూడా ఫుల్ గా రికవర్ అయిపోతుంది. ఇంకా అప్పుడే ఒరిహిమే పేరే వద్దు అంటేనే సరే మనోడు కొండే తొత్తర వల్ల వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. ఇంకా ఎప్పుడైతే మనోడు బయటకు వస్తాడో దూరం నుంచి ఏంటి నువ్వు ఒక సోల్ రీపర్ కదా హౌ షెట్ అంటాడు. ఇంకప్పుడే మన చాద్గాడు కూడా అసలు ఎవర్ర వీడు అనుకుని తిరుగుతాడో లేదో అప్పుడే మన చాద్గాన్ మీద అటాక్ చేయడానికి ఒక అరంకర్ వచ్చి తన చేత్తో చాద్గాన్ గొంతు మీద అటాక్ చేస్తుంది. బట్ లాస్ట్ సెకండ్ లో అక్కడికి మన ఇచ్చుకోగాడు వచ్చి ఆ అటాక్ అయితే స్టాప్ చేసి వెంటనే చాదుని 2 అడుగులు వెనిక్కుండు అంటాడు. ఇంకప్పుడే మన చాద్గాడు కూడా వెనక్కి వచ్చి తన బాడీ చూసుకుంటే ఇంతకు ముందర మన ఇచ్చుకోగాడు వచ్చి అటాక్ ను స్టాప్ చేసినా సరే తన గొంతు మీద అయితే చిన్నగా గాయమై ఉంటుంది. ఇంకప్పుడే మన చాద్గాడు కూడా రిలీజ్ అవుతాడు. ఒకవేళ ఇచ్చుకోగాని రాకుంటే నాకు కన్ఫర్మ్ సావే అనుకుంటాడు. కానీ వీక్ గా ఉండడం మన చాద్గానికి ఇష్టం లేదు కాబట్టి వెంటనే ఇచ్చుకోతో పాటు ఫైట్ చేస్తానని చెప్పి ఇచ్చుకోని అడిగినా మన ఇచ్చుకోగాడు మాత్రం ఏం పర్లేదు ఇది నేను ఒకనే చూసుకుంటాను నువ్వు దూరంగా వెళ్ళి ఉండడంతో ఇంకా ఆ మాటలనే ఇచ్చుకోగాడు వెంటనే తన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వెనక్కి తిరిగి పరిగెత్తుతాడు. బట్ మనోన్లో మాత్రం ఒకటే ఆలోచన. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి వచ్చిన మన రుకే పాప్ కూడా చాద్గాని మాట్లాడిస్తుంది కానీ బట్ మనోడు మాత్రం పట్టించుకోకుండా అలాగే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా మన రుకే పాప్కి ఏం అర్థం కాదు. అప్పుడే మనకి చాద్గాని ఇన్నర్ వాయిస్ చూపిస్తారు. ఎందుకని ఇచ్చుకో నన్ను వెళ్ళిపోమంటున్నావు, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మడం లేదా, ఒకప్పుడు మన ఇద్దరం కలిసే కదా ఫైట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు నువ్వు నాకంటే స్ట్రాంగ్ గా అయ్యావనే, ఏం పర్లేదు నేను కూడా ఏదో ఒక రోజు నీతో పాటు ఫైట్ చేసే అంతలాగా ఖచ్చితంగా స్ట్రాంగ్ గా మారుతానని చెప్పి తన మనసులో బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అండ్ దీనికి parallel గా మన ఇకాకు ఇంకా యమకు చితాకి అయితే ఒక అరంకర్ వస్తాడు. అండ్ ఇంకొక సైడ్ మన రెంజిగంతాకు కూడా ఇంకొక అరంకర్ అయితే వస్తాడు. ఇంకా అప్పుడే మన రుకే పాప కూడా ఇచ్చుకో తాకు వచ్చి ఏమన్నా చాదిన అనడంతో ఇంకా మనోడు కూడా నేనేమన్నా వాడిని దూరం వెళ్ళమన్నాను అంటే ఇంకా అప్పుడే రుకే కూడా అరే పిచ్చోడా అలా ఎందుకన్నావు, నువ్వు నీ ఫ్రెండ్స్ నమ్మాలి కదరా అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు నువ్వు కొంచెం మూసుకొని ఉంటావా, నేను ఇంత ఫైట్ చేయాలి అంటాడు. ఇంకా అప్పుడే మన రుకే కూడా తొక్కేం కాదు, నువ్వు తలుచుకున్న వాడిని ఫైట్ చేయలేవు, మర్యాదగా పక్కకు తప్పుకో, ఇది నేను చూసుకుంటానని చెప్పి వెంటనే తను కూడా ఒక పిల్లి వేసుకుంటుంది. దెబ్బకి అక్కడంతా కూడా బ్లాస్ట్ జరుగుతుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు ఏమైందబ్బా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సోల్ రీపర్ గా మారిండే మన రుకియా పాప ఇంకా తన గీకే పడి రెండు కూడా కనపడతాయి. ఇంకా చూసిన మన ఇచ్చుకోగానికి మైండ్ బ్లాక్ అయ్యి నీ పవర్స్ అన్ని కూడా పోయాయి కదా అనడంతో ఇంకా అప్పుడే మన రుకియా కూడా అవును నేను కూడా అదే అనుకున్నా, బట్ నేను ఎప్పుడైతే సోల్ సొసైటీకి వెళ్ళానో అక్కడ ఉండే రేషి ద్వారా నా పవర్స్ మళ్ళీ రిస్టోర్ అయ్యాయి అండ్ నేను అక్కడ బాగా ట్రైనింగ్ తీసుకున్నాలే, ఇప్పుడు నా పవర్స్ నాకు తిరిగి వచ్చాయి, ఇంకా ఈ ఫైట్ ని నేను చూసుకుంటానంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన రుకియా గీగే పడి మన ఇచ్చుకోగాని చూసి వెంటనే తన మీద అటాక్ చేసి తనతో అయితే ఆడుకుంటుంటుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా వస్తే పొట్టిదానా అసలు దీనికి ఏం మందు పెట్టావే, ఇది ఎందుకని నా మీద ఆడుకుంటుంది అని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే మన రుకియా కూడా మీరు కొంచెం కామ్ గా ఉంటారని చెప్పి వాళ్ళ మీద అరుస్తుందో లేదో ఇదే టైం గా చూసుకొని ఆ అరంకర్ అయితే మన రుకియా మీద అయితే అటాక్ చేస్తుంది. అండ్ లాస్ట్ సెకండ్ లో రుకియా దాన్ని డిఫెండ్ చేస్తుంది. అండ్ వెంటనే స్క్వాడ్ వెనక్కి లాక్కొని మళ్ళీ తన మీద అటాక్ చేస్తే ఇంకా అప్పుడే మన రుకియా పాప ఆ అటాక్ ని డిఫెండ్ చేస్తూ గాలికి ఎగురుతుంది. అండ్ వెంటనే అరంకర్ వచ్చి మళ్ళీ అటాక్ చేసి ఓ నువ్వు బాగానే డిఫెండ్ చేస్తున్నావే, ఇన్ఫాక్ట్ నేనే అరంకర్ నెంబర్ 16 డి రాయ్ అంటాడు. ఇంకా అప్పుడే రుకియా కూడా తను ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకునే ఈ గ్యాప్ లో వెంటనే వాడు ఏం అవసరం లేదు ఎందుకంటే చావబోయే నీ పేరు తెలుసుకొని నేనేం చేస్తాను అనడంతో ఇంకా ఆ మాటలిన రుకియా కూడా అవునా కనీసం నువ్వు నా స్క్వాడ్ పేరైనా తెలుసుకో అని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్ ని అలా ఒకసారి ఫ్లిప్ చేసి డాన్స్ సుడినో షియోరుకి 前袖の白雪 ఇంకా దాన్ని చూసిన ఆ అరంకర్ కూడా వణికిపోతూ ఏంటి వైట్ జాన్పక్తున్నా అని చెప్పి షాక్ అయితే ఇంకా అప్పుడే రుకే కూడా డాన్స్ నెంబర్ 1 సుకిషిరో అంటుంది. దెబ్బకి రెప్పపాటు క్షణంలోనే ఒక్కసారిగా రుకే వచ్చి వాడిని కట్ చేస్తుంది. అండ్ వీళ్ళ చుట్టూరా కూడా ఒక వైట్ మూన్ పడినట్లుంటుంది. దెబ్బకి వాడి బాడీ అంతా కూడా ఐస్ తో ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాడు గ్యాలెక్ ఎగిరి టూ బ్యాడ్ సోల్ రిపర్ బాగానే ఫైట్ చేసావు, బట్ ఇక్కడ ఉండే స్కై అంతా కూడా నా డొమైన్ అండ్ నీ అటాక్ అనేది భూమి మీద నన్ను ఫ్రీజ్ చేస్తుంది, కానీ ఆకాశంలో అది కుదరదు కదా, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నా చేతిలో చావబోతున్నావు అనడంతో ఇంకా రుకే కూడా నువ్వు మాట్లాడుతాండి తప్పు, నా అటాక్ అనేది భూమిని ఫ్రీజ్ చేయదు అండ్ నాది కూడా ఒక డొమైనే అండ్ ఒక్కసారి ఆ డొమైన్ లో ఎవరున్నా సరే వాళ్ళు చావాల్సిందే అంటుంది. అండ్ రెప్పపాటు క్షణంలోనే ఆ అరంకర్ గాడైతే ఆ ఫ్రీజ్ లో ఇరుక్కొని ముక్కలుగా చనిపోతాడనమాట.